గారు తర్వాత రేణు దేశాయ్ గారు దీనికోసం పోరాడుతున్నారు. 130 దేశాల్లో కుక్కలు ఎలాగున్నాయో మీకు చెప్తాను. దీని పరిష్కార మార్గం ఫైనల్ అంతే. ఓకే, మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మన దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయంటే దగ్గర మన భారతదేశంలో 140 కోట్ల జనాభాకి 10 కోట్ల కుక్కలు ఉన్న లెక్కల ప్రకారం. ఇప్పుడు ఈ 10 కోట్ల కుక్కల్ని గవర్నమెంట్ నెలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టిన షెల్టర్కి ఫుడ్కి కలిపి అక్షరాల 10 వేసుకుంటే 10,000 కోట్లు నెలకి మన ప్రభుత్వానికి అవుతుంది. ఇంకా సంవత్సరానికి చూసుకుంటే మీరు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఒక కుక్కల కోసం ఖర్చు పెడతారా ఏదైనా గవర్నమెంట్ అంటే? మన గవర్నమెంట్ చచ్చినా ఖర్చు పెట్టదు. ఎందుకంటే మనకి పేద దేశం, మీ అందరికీ తెలుసు. మన ప్రజలకే పెడతాదా కుక్కలకే పెడతాదా? సో దీనికి పరిష్కార మార్గం సింపుల్ అండి. ఈ సోషల్ మీడియాలో రచ్చ విపరీతంగా అవుతుంది, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది. కరెక్ట్ సొల్యూషన్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి, మనందరం కలిపి, డాగ్ లవర్స్ అందరూ కలిపి మనం ఒక ఫండ్ వేసుకొని దగ్గర ముందు ప్రతి స్టేట్ లో షెల్టర్స్ ఓపెన్ చేసి డాగ్స్ కి ఎకరం లీజ్ తీసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని మనం మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ ని పక్కన పెట్టండి. గవర్నమెంట్ వస్తుంది చేస్తుంది అంటే మీకు చెప్పాను కదా లెక్కలు, అదంతా కాకమ్మ కబుర్లు. ఎందుకంటే మనకి పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకే అన్నం పెడుతుందా కుక్కలకి అన్నం పెడుతుందండి? అసలు రూల్ గా గవర్నమెంట్ కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుంటే ఈ పాటికి సమస్య రాకపోదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయకుండా అవి గాలికి వదిలేయడం వల్ల జనాభా పెరిగిపోయింది. అవి పిచ్చి కుక్కలే చిన్న పిల్లల ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. అది కామన్. ఎందుకంటే కారులో వెళ్ళిన వాడికి కుక్కల కోసం తెలియదు, నడుచుకొని వెళ్ళేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే నేను రోజుకి 5 కిలోమీటర్లు నడుస్తాను కాబట్టి నాకు తెలుసు కుక్కలు ఎలా దాడి చేస్తాయో, ఎలా కరుస్తాయో, ఎలా పిక్క తీసేస్తాయో. దీనికి ఓన్లీ సొల్యూషన్ మనందరం డాగ్ లవర్స్, అందరూ డాగ్ లవర్స్ ఉండదండి. ఎందుకంటే మనకే తినడానికి తిండి చాలా మందికి ఉండదు. ఇంకా కుక్కలకి ఏం పెడతారు? కొందరు మాత్రమే విశ్వాసంతో ప్రేమతో ఉంటారు. మనందరం డాగ్ లవర్స్ అందరం కూరకొట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసి రేణు దేశాయ్ గారు మీరే ముందుకు రావాలి.